ఇరిగేషన్ ఎక్స్పర్ట్ పాత వెంకట రమణ గారు కూడా మనతో పాటు ఉన్నారు. అంతకంటే ముందుగా దిలీప్ రెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో అయితే క్లియర్ గా కనిపిస్తుంది రేవంత్ రెడ్డి ఏ రకంగా ఆరోపణలు చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే బనకజర్ల ప్రాజెక్ట్ కి పునాది పడిందే కేసీఆర్ వల్ల. అటు రాయలసీమని రత్నాల సీమగా చేస్తానంటూ ఏపీకి హామీలు ఇచ్చేసి విచ్చలవిడిగా హామీలు ఇచ్చి ఈ రోజు మా పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. సో ఏం చెప్తారు? ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ లో చెప్పినటువంటి 5th పాయింట్ ని మనం అర్థం చేసుకోవాలి. తను ఫస్ట్ పాయింట్ ను పట్టుకుని ఫస్ట్ పాయింట్ ను వక్రీకరించి ఈ రోజు బురద రాజకీయం చేస్తా ఉన్నాడు. వరద జలాలపై బురద రాజకీయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అపెక్స్ కౌన్సిల్ ఎదుట 5th పాయింట్ చాలా క్లియర్ గా ఇరు రాష్ట్రాలు కూర్చొని చర్చించుకొని తర్వాతనే ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ ఎదుట స్పష్టంగా చెప్పినటువంటి దాఖలాలు మనకు ఉన్నాయి. ఈ రోజు కావాలంటే ఆ మినిట్స్ తెప్పించుకొని కూడా రేవంత్ రెడ్డి గారు చూడాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు వరద జలాలు ఎక్కువగా మిగిలేలాగా చేస్తుంది ఎవరండి? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు చిన్న రిపేర్ వస్తా చేయకుండా ఇంకా సముద్రంలో నీళ్లు కలిసేలా చేసి ఆ వరదని ఇంకా పెంచి ఈరోజు బురద రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తుంది ఎవరు? ఈరోజు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి దీనిపై అంతా ఒక ఉద్యమంలాగా యుద్ధంలాగా తీసుకొచ్చే వరకు కూడా ఈరోజు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేల్కొన్నటువంటి పరిస్థితి. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా వ్యవహారం బయట పెట్టంగానే మేము నిన్ననే లేఖ రాసినాం కానీ ఇయాలు ఇస్తున్నాము అని చెప్పేసి ముందు డేట్ తోని ఒక లేఖను సృష్టించి రాసినట్టుగా ఈరోజు ప్రచారం చేస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఆ రోజు కేసీఆర్ గారు ఏం చెప్పారు? 3000 టీఎంసీల మిగులు జలాలు ఉంటాయి, వాటిని ఏ విధంగా పంచుకోవాలని చెప్పేసి కొన్ని సూచనలు చేశారు. ఆ రోజు జగన్ గారితో కూడా మీటింగ్ లో చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఈరోజు ఫస్ట్ శ్రీశైలం తీసుకుపోయి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి తర్వాత మీరు రాయలసీమకు తీసుకుపోండి అని అన్నారు. అట్లా చేస్తే తెలంగాణకు లాభం జరుగుతుంది, తెలంగాణకు రైపీరియన్ రైట్స్ వస్తాయి, తెలంగాణ ప్రాజెక్టులను నిండిన తర్వాతే అప్పుడు ఏమైనా మిగిలితే ఏపీకి పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి చాలా గొప్పగా ఆలోచించి చెప్పారు. ఆ రోజు మనకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏపీలో జగన్ గారు ఆ సాహసం ఎందుకు చేయలేరంటే ఈరోజు తెలంగాణను దాటి ఆంధ్రాకు రావాలి కాబట్టి ఆ రోజు కొద్దిగా సాహసం చేయకుండా వెనక్కి తగ్గిండు. ఒకవేళ ఇప్పుడు అదే ప్రతిపాదన మరి ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టడం లేదు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుట్ర చాలా క్లియర్ గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? పోలవరం నుంచి డైరెక్ట్ గా నీళ్లను కృష్ణా బేసిన్ తరలించుకుపోతా ఉన్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే రైపీరియన్ రైట్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఈరోజు ఏం చెప్తారంటే మాకు మొదటగా హక్కు ఉన్నదని చెప్పేసి కేంద్రం దగ్గర ట్రిబ్యునల్ దగ్గర క్లెయిమ్ చేసి అందులో లేని వాటాను సృష్టించే ప్రయత్నం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సుస్పష్టంగా చెప్తా ఉన్నాము. ఈ రోజు మనం తీసుకుంటా ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చూస్తా ఉన్నాము. ఈ రోజు దాంట్లో ప్రతిరోజు 100 టీఎంసీల నీరుని ఏ విధంగా తరలించుకోబోతా ఉన్నారు. ఆ రోజు వరద జలాలని చెప్పేసి స్టార్ట్ చేసి ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు దాపరించిందో ఈరోజు చూస్తే రానున్న భవిష్యత్తులో కూడా ఈరోజు చేస్తున్నటువంటి ఈ బనకచెర్ల నిర్మాణం ద్వారా అదే జరిగే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం పైన ఈరోజు అన్ని పార్టీల మీటింగ్ అని చెప్పేసి పిలిచి కేవలం కేసీఆర్ గారి టార్గెట్ గానే ఈరోజు చేస్తున్నటువంటి సుస్పష్టాన్ని మనం చూస్తా ఉన్నాము. ఈరోజు కేవలం కేసీఆర్ గారిపై బురద జల్లడం కొరకే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షం మీటింగు సాక్షాత్తు సెక్రటేరియట్ లో పెట్టి ఈ విధంగా ఇష్టమున్నట్టుగా మాట్లాడడానికి కూడా మేము ఖండిస్తా ఉన్నాము. ఈరోజు ఏమన్నా మాట్లాడితే ఉరిదీయాలని చెప్పి కోరుకుంటా ఉంటుండు. కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ఉరిదీయాలని చెప్పేసి ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అనడం సిగ్గుచేటండి. తన చేతగాని తనాన్ని ఇతరులపై నెట్టడం సిగ్గుచేటు. ఈ సందర్భంగా మరి 2500 మహిళలకు ఇస్తా అన్నట్టు ఎగ్గొట్టిన నిన్ను ఎన్నిసార్లు ఉరిదీయాలి? ఈరోజు 4000 పెన్షన్ ఇస్తాను. ఒకటి చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు గతంలో ఏదైతే క్లియర్ గా చెప్పారు కూడా ఇప్పుడు ఏపీ నీటిపారుదల శాఖ నిమ్మల రామనాయుడు కూడా ఆయన కూడా ఒక కమెంట్ చేశారు. గతంలో అప్పుడు మీరు ఏదైతే బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి అనుమతి ఇచ్చారు, ఇప్పుడేమో ఎందుకు ఇప్పుడు మీరు దీన్ని డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన కమెంట్ చేస్తారు. దానికి ఏమంటారు? మీరు నిజంగా అనుమతి ఇచ్చారా లేదా? నేను చాలా క్లియర్ గా చెప్తున్నా. అపెక్స్ కౌన్సిల్ లో 5th పాయింట్ చాలా క్లియర్ గా ఉంది. ఇరు రాష్ట్రాలు కూర్చొని చర్చించుకొని తర్వాత
వాటి ప్రాజెక్టులపై ముందుకు పోవాలని చెప్పేసి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఆనాడు చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్స్ మీరు గానీ నేను గానీ ఈ రోజు చేంజ్ చేయడానికి లేదు. ఈ రోజు అది పబ్లిక్ డొమైన్ లో ఉంది, ఎవరైనా చదువుకోవచ్చు అండి. ఇరు రాష్ట్రాలు కూర్చొని ముందుగా ఏ విధంగా పెట్టిన ఇంత ముందుకు నేను మాట్లాడినప్పుడు చెప్పిన కదండి, ముందు శ్రీశైలం తీసుకుపోయి నాగార్జున సాగర్ నుంచి అట్లా కేసీఆర్ గారు సూచన చేశారు. ఆ విధంగా చేస్తే రైపీరియన్ రైట్స్ అని మనకు హక్కు ఉంటుంది. అనుమతి ఇరు రాష్ట్రాలు కూర్చొని చర్చించుకున్న తర్వాత అనుమతి ఇవ్వాలని అన్నారు కదా. మరి ఇరు రాష్ట్రాలు కూర్చున్నాయా చర్చించుకున్నాయా అండి? ఈ రోజు ఎటువంటి చర్చ లేకుండా, ఎటువంటి చర్చకు తావు లేకుండా కేంద్రం మా చేతుల్లో ఉన్నదని చెప్పేసి ఈ రోజు సిబిఎన్ గారు ఈ రోజు దుస్సాహసానికి ఒడిగడుతున్నటువంటి వైనం చూస్తా ఉన్నాము. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, చర్చించుకున్న తర్వాతే నిర్ణయం అండి. చర్చ లేకుండా పనులు ప్రారంభిస్తే ఈ రోజు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళు కూడా కమెంట్లు చేస్తున్నారు కదా, మీరు కూడా అంతకంటే ముందు ఏ చర్చలు లేకుండానే ప్రాజెక్ట్ చేస్తారని చెప్పేసి ఆ రోజు అడ్డం పెట్టింది కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆ రోజు అడ్డం పెట్టినటువంటి మా డిండి ప్రాజెక్టు పైన మోకాలు అడ్డం పెడితే ఆ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్రంలో ఉన్నటువంటి అపెక్స్ కౌన్సిల్ అయితే మా వాదనలు వినిపించి ఆ రోజు మీరు చేసినటువంటి అన్ని ట్రిబ్యునల్స్ పైన మా వాదనలు వినిపించి మేము గెలిచి ఈ రోజు ప్రాజెక్టులను సుశ్యామలం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నదండి. ఓకే అండి. ఎస్, ఇంకా అదే విధంగా బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ వెంకటరమణ గారు, నేను మీ దగ్గరకు వస్తాను. అంతకంటే ఇరు పార్టీల అభిప్రాయాలు విని మీరు మాకు ఒక క్లియర్ గా